శుభోదయమండి. కష్టపడి వస్తువులు వాళ్ళు తెచ్చినట్టుగా కాదు, జీడిపప్పు బాదం పప్పకుండా వీటికి కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాను. ప్లానింగ్ ఈ రావని ఇక్కడే కంటైనర్స్ కూడా తెచ్చాను అనమాట. ఇగోటి వీలైనంత వరకు వేసేసి అడ్జస్ట్ చేసేయడానికి. అల్లము ఇవన్నిట్లో తెమ్మదనం కానీ పోతే కుళ్ళిపోదు. మనం రెఫ్రిజిరేటర్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. అల్లం ఎక్కువగా కానీ మీకు అయిపోద్ది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే దీనికి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఉంచేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పచ్చి వాళ్ళం వల్ల అది చాలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గూగుల్ కొడితే మీకు అర్థమవుతుంది. పల్సెస్ ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో ఉంచిన దాన్నే, కానీ ఉంచకూడదట. వీలైనంత వరకు మనం ఎండ పెట్టుకొని శుభ్ర పెట్టుకొని లోపల ఉంచుకోవాలి. అంటే అంత కష్టపడి అంత ఇది జీడిపప్పులు బాదం పప్పులు వాళ్ళు తేలేక కాదు, ఆటి పౌష్టికాహారాలే. మా నాన్నగారికి జీడిపప్పు తెమ్మంటే అమ్మ డబ్బులు ఇస్తే అక్కడ దొరుకుతాయిరా, నీకు దొరకనివి తెస్తానని చెప్పారు. మీకు తర్వాత చూపిస్తాను. ఈ కొర్రలు చిన్నలు ఉన్నాయన్నమాట. ఇంకా మనకు దొరికినవి మరో సైడ్ నుంచి తెప్పించేది పెద్దలు ఉంటాయి, కానీ ఇవి చాలా బాగుంటాయి. ఈ కొర్రలు మీకు చూపిస్తాను తర్వాత. చేసిన కందిపప్పు వాళ్ళు శుభ్రంగా బాగు చేసి ఏ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో కూడా పార్సిల్ చేయకపోయి ఉంటారు. మా అమ్మాయిలు పార్సిల్ చేశారు పాపం. అక్కడ పార్సిల్ అయిందని వాళ్ళు మామూలు బొట్టల్లోనే తెస్తారు, అంత పరిశుభ్రంగా ఉంచుతారనమాట. రేట్ ఎక్కువ పడినా కూడా తెప్పించాను అందుకే.